సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను ఒక 3 కట్టలు గోంగూర తీసుకొని ఇలా చుంచి వాటర్లో నానబెట్టానండి. ఏమైనా మట్టి ఇట్లా ఉంటే పోతుంది. మంచిగా కడుక్కొని అందులో పప్పులో వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. ఈ కప్పుతోటి ఒక కప్పు కందిపప్పు, ఒక 5-6 పచ్చిమిర్చి అండి ఇలా చిన్నగా చుంచుకొని ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ మనం చుంచి పెట్టుకున్న గోంగూరను కూడా మంచిగా వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులో తగినంత సాల్ట్ అండి, సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు అండి. నెక్స్ట్ ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి, త్వరగా ఉడుకుతుంది మనకి, అందుకోసమే ఒక స్పూన్ వేసాను. తర్వాత 2 కప్పుల వాటర్ వేసుకొని మనం దీన్ని ఉడికించుకోవాలండి. 2 కప్పులు పోసానండి వాటరు. ఇప్పుడు మనం ఈ కుక్కర్ని మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని దీనిపైన వేసేసి పెట్టుకోవాలండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం వెంటనే మూత తీసేసుకోవాలండి. చూడండి, ఇలా పలుకుగా మంచిగా ఉడుకుతుందండి. దీన్ని కొంచెం మెదుపుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఇలా వేసుకొని వీటిని మంచి ఫ్రై అయిన తర్వాతనే వేరే వేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాయి కదండి. ఒక 3 ఎండుమిర్చిని చిన్నగా తీసుకొని వేసుకున్నానండి. ఒక 2-3 అల్లం వెల్లుల్లి రెబ్బలండి ఇలా చిన్నగా మెదుపుకొని వేసుకోవాలి. ఒక కరివేపాకు రెమ్మ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాం. పసుపు వేసుకొని ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర పప్పు ఉంది కదండి, అది ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఇంతే అండి, ఇలా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి. ఒక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేస్తే కొంచెం లూజ్గా ఉంటుంది. చూడండి, ఇలా రెడీ అయిందండి. గోంగూర పప్పు చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.